వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మచ్చబొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మార్చడం నిరసిస్తూ గత కొన్నేళ్లుగా పోరాటం చేసినప్పటికీ అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని కాలనీవాసులు అన్నారు. గత 11 రోజులుగా డంపింగ్ యార్డ్ తొలగించాలని నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి చలనం రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులో అక్రమంగా రామ్కీ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అక్రమానికి గురవుతున్న శ్మశాన వాటికను కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను సాయిరెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా మచ్చబొల్లారం గ్రేవ్ యార్డ్ నుంచి డంప్ యార్డ్ని తీసేయాలి అని జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం మొదటి నుంచి మా కాలనీ మొత్తం సపోర్ట్గా ఉంది. ప్రైమ్ ఎఫెక్ట్గా మేము ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం దాన్ని తీసేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అందరినీ కలుపుకొని మా వంతు ఏం చేయాలో చేస్తున్నాం. జేఏసీ కూడా కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక ముందు కూడా అందించడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే సాయిరెడ్డి నగర్ కాలనీ అసోసియేషన్ యొక్క పర్మిషన్తోనే ఇది కడుతున్నారు అని కొంతమంది ప్రచారం కావచ్చు, కొంతమంది చెప్పటం కావచ్చు, రకరకాలుగా ఇది వెళ్తుంది. సో అసోసియేషన్ తరఫున మేము చేసే క్లారిఫికేషన్ ఏంటంటే మాకు ఎన్ఓసి ఇచ్చే అధికారం లేదు, అలా అని మేము ఇవ్వను లేదు. సో ఇచ్చే అధికారమే లేనప్పుడు అసలు ఇవ్వటం అనే సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి దయచేసి అందరూ ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించవలసిందిగా, దయచేసి ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ఉండాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మా కాలనీ తరపు నుంచి జేఏసీకి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి కాలనీ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సమయానుకూలంగా ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాలనీ తరఫున, అసోసియేషన్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. చెప్పండి సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము లాస్ట్ టైం ఇప్పుడు ఈ రోజు 11వ రోజుకు ధర్నాకు వచ్చిందండి. ఒక 4-5 ఇయర్స్ కింద కూడా ఇది స్టార్ట్ అయింది అని మేము ఇంతకుముందే మీడియా వారికి చెప్పాము. అప్పుడు మాకు మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి కూడా హామీ ఇచ్చారు, లేదమ్మా ఈ గుంతలు మూసేస్తారు. పెద్ద పెద్ద గుంతలు తవ్వారండి అక్కడ డంపింగ్ యార్డ్ మొత్తము. అయితే మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు, లేదమ్మా ఇదంతా తీపిసేద్దాము, మంచి ఉద్యానవనంగా మార్చుదాము అని ఆయన మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినాక కూడా ఒక 2-3 ఇయర్స్ వరకు అక్కడ ఏమీ జరగలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా పెద్ద పెద్ద గుంతలు తవ్వుతున్నారండి. అందులో ఈ చెత్త అంతా తీసుకెళ్లి అందులో వేసి మా ఇక్కడ కాలనీ వాళ్ళ వాసులంతా ఉండకుండా వీల్లేకుండా చేస్తున్నారు. అయినా మొన్న ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి కూడా మాతో పాటు 3 రోజులు ధర్నా చేశారు. మాకు చాలా హెల్ప్ చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు కూడా. కాబట్టి మేము ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా సివియర్ అయింది కాబట్టి దీన్ని ఎట్లాగైనా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి నిర్మూలించాలని మేము కోరుతున్నాము. ఇన్ని రోజులు మేము ధర్నా చేస్తుంటే కూడా ఒక్క కలెక్టర్ గానీ రాలేదు, టీసీ గానీ రాలేదు, ఎవరైనా వచ్చి మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యను మేము సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి విన్నవించుకుంటున్నాము. సార్, మా విజ్ఞప్తిని మీరు మన్నించి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వైకుంఠ ధామం నుండి డంపింగ్ యార్డ్ తీయించాలని మేము మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. ప్రెస్, మీడియా అండ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో అందరు నమస్తే. లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా. సార్, మేము లోకల్ రెసిడెంట్ బొలారంది. ఈడ మా మచ్చబొలారం హిందూ శ్మశాన వాటిక మొత్తము ఆక్యుపై అయిపోయింది. మన రామ్కి వాళ్ళు ఆక్యుపై చేసి దాన్ని మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఉండలేని డంప్ అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాన్ని పర్మనెంట్ కన్స్ట్రక్చర్ చేస్తున్నారు. దీన్ని ఆపడానికే మేము కొన్ని ఏళ్ల నుంచి, మేబీ 4 ఇయర్స్ పై నుంచి కూడా మేము కొట్లాడుతున్నాము. అప్పుడు హనుమంతరావు సార్ వచ్చి ఆపినరు. అయినా ఇప్పుడు కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ పని స్టార్ట్ చేసారు. రీసెంట్లీ ఎంపీ గారు వచ్చి చెప్పినారు, పని ఆపేసారు మీరు, మేము చెప్పిన దాకా ఫర్దర్ ఆర్డర్స్ అంటే వినడం లేదు. ఎంఆర్ఓ ఆర్డర్ కూడా ఉంది, ఏమని దిస్ ఇస్ ప్యూర్లీ హిందూ శ్మశాన వాటిక అని. ఆ మాట కూడా వినకపోతే మీరు పని చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు Day 1 నుంచి మాతో ఉన్నారు. Day 1 ఆ రోజు 2 hours ఆ డంప్లో మొత్తం అందరం కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు పని ఆపేసాయి అని చెప్తే కూడా మన డీసీ గారు కానీ జెడ్సీ గారు కానీ కమిషనర్ వినడం లేదు. ఎంఆర్ఓ గారు ఆర్డర్ కూడా ఉంది, అది కూడా చూపించారు. మళ్ళీ తినకుంటే సెకండ్ డే నాడు వచ్చి మళ్ళీ చెప్పినారు, ముందుసారి ఆపురి పని అంటే ఇప్పటి వరకు ఆపడం లేదు. మమ్మల్ని మేము ఎప్పుడైతే డంప్ యార్డ్ కాడ పోయి పని చేస్తుంటే ఆపుతుంటే మమ్మల్ని అందరినీ పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతున్నారు. దాన్ని కూడా మేము వీఆర్ ప్రొటెస్టింగ్. ఇంకోటి రీసెంట్లీ సార్ మన అసెంబ్లీలో కూడా చెప్పారు, సార్ ఇట్లా క్వశ్చన్ అవర్లా రేజ్ చేసారు, సార్ ఇట్లా మొత్తం హిందూ శ్మశాన వాటిక పోతుంది సార్, దాన్ని కాపాడాలి. ఇది ఓన్లీ ప్యూర్లీ దానం ఇచ్చిన ప్లేస్ ఇది ప్యూర్ ఏళ్ళ నుంచి మోర్ దెన్ 50 years నుంచి హిందూ శ్మశానం అనే వస్తుంది. రెవెన్యూ రికార్డ్స్ అన్నిట్లలో కూడా వీళ్ళు వినకుండా రామ్కి అండ్ లోకల్ గవర్నమెంట్ అఫీషియల్
వాళ్ళకు కూడా తెలియాలి. ఆల్రెడీ మేము చెప్పినాం ఇది ప్యూర్లీ హిందూ శ్మశానం అని ప్రూవ్ అయింది, అయినాక కూడా ఆపుతలేరు. రీసెంట్లీ మళ్ళీ మొన్న రోజు అందరినీ ఆపితే కూడా ఎమ్మెల్యే సార్ వచ్చి విడిపించారు, రాజశేఖర రెడ్డి సార్ వచ్చి విడిపించారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఫర్దర్ నిన్న సార్ రేజ్ చేసినందుకు రంగనాథ్ సార్ హైడ్రా కమిషనర్ గారు మమ్మల్ని పిలిపించారు. మేము అందరం పోయినాం, సార్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినారు. వాళ్ళందరూ టీం అంతరం వచ్చి టోటల్ డేటా అసలు హిస్టరీ ఏంది, ల్యాండ్ ఏంది అంత ఇచ్చి కంపు స్మెల్లో కూర్చోవడం నిజంగా మాకు ఆయనను చూసి మేము లోపలికి వెళ్ళాం. మాకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అదేవిధంగా రెండో రోజు కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. మరియు సాయంత్రం శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కొంచెం అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, శాంతియుత ధర్నా చేస్తూ ఉంది, మేము ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయట్లేదు. మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇబ్బంది పెట్టొద్దని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ దీక్ష 11వ రోజు చేరుకుంది. హిందూ శ్మశాన వాటికని కాపాడాలని గత 11 రోజులుగా మేము నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము. దానికి సంఘీభావంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు కూడా రావడం జరిగింది. దీనిపై పలు అధికారులకు మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జోనల్ కమిషనర్ ఐఏఎస్ అపూర్ చౌహాన్ గారికి, మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు. ఇటు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దానిపై ఎంఆర్ఓ గారు తక్షణం స్పందించి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని, అయ్యా మీరు ఇది ఇల్లీగల్ డంపింగ్ చేస్తా ఉన్నారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిందూ గ్రేవ్ యార్డ్, దాని పక్కన ముస్లిం సోదరులది ఒక 5 ఎకరాలు కబ్రిస్తాన్ ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మరి మున్సిపల్ అధికారులు దానిపైన స్పందించట్లేదు, అక్రమ డంపింగ్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్స్పైట్ మన ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా డీసీ గారికి గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే దానిపై ఎవరు స్పందించట్లేదు. ఎంపీ గారు కూడా, ఈటల రాజేందర్ గారు కూడా చెప్పడం జరిగింది, దీన్ని తక్షణం ఆపండి, నేను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడో సమ్ డిస్కనెక్ట్ ఉంది, ఇది సాల్వ్ చేయట్లేదు. ఈ దీక్ష 11వ రోజు చేరుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన శాసనసభ్యులు దీనిపై మొదటి రోజు రావడం జరిగింది. సంఘీభావంగా మేము అందరినీ కలవడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతన్న గారిని, అదేవిధంగా ఎంపీ ఈటల రాజేంద్రన్న గారిని కలవడం జరిగింది. దాంతోపాటు మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దానికి తక్షణం స్పందించి మొదటి రోజు వచ్చి సంఘీభావంగా 2-3 గంటలు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ స్టార్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఇన్ని రోజులుగా మేము ధర్నా చేయలేదు, ఎందుకంటే మాకు అక్కడ మైనంపల్లి హనుమంతరావు గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో మేము ఉన్నాము. కానీ ఇప్పుడు ధర్నా చేయాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది రామ్కి వారి ఆధ్వర్యంలో. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ ని ఆపాలనే ఉద్దేశంతోనే ధర్నా చేయడానికి అనుకున్నాం, కానీ వేరే దురుద్దేశం అక్కడ ఏమీ లేదు. అయితే ఈ ధర్నా స్టార్ట్ చేసిన తర్వాత మాకు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు ఈ కాన్స్టిట్యుయెన్సీ నుండి. ఆయన వచ్చారు, పలుమార్లు వచ్చారు, పలు అధికారులతో కూడా మాట్లాడారు, మా కాలనీవాసులతో కూడా మాట్లాడారు, డంపింగ్ యార్డ్ దగ్గర వచ్చి దీక్ష కూడా చేశారు, వినతి పత్రం కూడా ముఖ్యమంత్రి గారికి కూడా సమర్పించారు. ఇంకా ఏంటంటే రెవెన్యూ అధికారికి, ఆ తర్వాత హైడ్రా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొన్న తర్వాత ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా మనకి ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆయన కూడా ఇక్కడ డంప్ యార్డ్ ఉండొద్దు, 50 కాలనీలు అఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుండి తీసేయాలి, నేను నా చేయనంత సహాయం చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. అయితే ఇప్పుడు మేమందరం కోరేది ఒకటే, ఇది ప్రజల సమస్య, మీరు వేరే విధంగా తీసుకోకండి, ఇది రాజకీయ సమస్య కానే కాదు. మేమందరి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇది ప్రజా సమస్య కాబట్టి అందరూ ప్రజలు, అందరూ అధికారులు, అందరూ రాజకీయ నేతలు మా దగ్గరికి వచ్చి ఈ దీక్షని సమర్థిస్తూ మీకు వీలైనంత సహాయం మాకు చేయండి, మాకు అండగా నిలబడండి. ఎందుకంటే ఇది హిందూ శ్మశాన వాటికను కాపాడుకుందాం అనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ధర్నా కాబట్టి దీన్ని
మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే గానీ ఈ విషయంలో తదుపరి చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నేను ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సవినయంగా నేను కోరుకునేది ఒకటే, మా అందరి కాలనీ తరఫు నుండి 50 కాలనీలు జేఏసీగా ఫామ్ అయ్యి కూడా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఒకటే విషయం, దయచేసి మీరు ఈ సమస్యను తీవ్రంగా తీసుకోండి, మా బాధల్ని అర్థం చేసుకోండి. మేము ఎందుకు ఇంతగా చేస్తున్నామో మీరు అర్థం చేసుకొని తగినంత సహాయం మాకు చేయండి, అధికారులను ఆదేశించండి. ఇక్కడ నుండి పూర్తిగా డంప్ యార్డ్ని తొలగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.